గత ఎన్నికల్లో గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఓడించిన వైసీపీ ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కాదని ఇన్ఛార్జిగా మరొకరికి బాధ్యతలు కట్టబెట్టారు వైసీపీ అధ్యక్షుడు. దాంతో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఎమ్మెల్యే తర్వాత ఏమనుకున్నారో ఏమో గాని పార్టీ నిర్ణయాన్ని పాటిస్తామని గట్టిగా చెప్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం కొత్త ఇన్ఛార్జికి చుక్కలు చూపిస్తున్నారంట. మరోవైపు గత ఎన్నికల్లో తండ్రి విజయంలో కీలక పాత్ర పోషించిన దేవన్ రెడ్డి వైసీపీకి రిజైన్ చేసి సదరు ఇన్ఛార్జిని డోంట్ కేర్ అంటున్నారంట. దాంతో గాజువాకలో వైసీపీకి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖపట్నం జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం గాజువాక. గత ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడంతో గాజువాక అందరి దృష్టిని ఆకర్షించింది. గాజువాకలో పవన్కి చెక్ పెట్టడంలో సక్సెస్ అయిన వైసీపీ ఇప్పుడు ఆధిపత్య పోరుతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు గాజువాకలో మొదలైన ఆధిపత్య పోరు వైసీపీ పెద్దలకి పెద్ద తలనొప్పిగా మారిందట. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని, అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కొడుకు దేవన్ రెడ్డిని కాదని గాజువాక కొత్త ఇన్ఛార్జిగా ఉరికోటి రామచంద్రరావు అలియాస్ చందూని ప్రకటించింది వైసీపీ. అధిష్టానం నిర్ణయాన్ని బాహాటంగానే వ్యతిరేకించారు సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఆయన కొడుకు దేవన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి వైసీపీ పార్టీ సభ్యత్వానికి, సోషల్ మీడియా కన్వీనర్ పదవికి కూడా రాజీనామా చేసేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీట్ ఎందుకు ఇవ్వరంటూ వైసీపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు స్టార్ట్ చేసింది. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, అతని కొడుకు దేవన్ రెడ్డితో ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి చర్చలు జరిపారు. అధిష్టానం బొత్సగింపుతో కొత్త ఇన్ఛార్జికు సహకరిస్తామని తండ్రి కొడుకులు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. కొత్త ఇన్ఛార్జికి సహకరిస్తామన్న తండ్రి కొడుకులు ఆచరణలో మాత్రం తమ సొంత ఎజెండా మొదలుపెట్టారు. ఇన్ఛార్జి ప్రకటన వెలువడినప్పటి నుంచి రామచంద్రరావు గాజువాక నియోజకవర్గంలో అన్ని ఏరియాల్ని కవర్ చేస్తూ మీటింగులు పెడుతున్నారు. సొంత క్యాడర్ని సెట్ చేసుకునే పనిలో పడ్డారు. ప్రతి మీటింగ్కు సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని, అతని క్యాడర్ని కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే ఉరికోటి చందు పెట్టిన ఒక్క మీటింగ్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గాని, అతని కొడుకు దేవన్ రెడ్డి గాని హాజరు కాలేదు. దీంతో సింగిల్గానే ఉరికోటి చందు తన పని తాను చేసుకుపోవాల్సి వస్తోంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గం ఉరికోటి చందుపై సోషల్ మీడియా వేదికగా కొత్త ప్రచారం మొదలుపెట్టింది. ఉరికోటి చందు ప్రస్తుతం విశాఖ 70వ డివిజన్ కార్పొరేటర్. ఆ డివిజన్ నుంచి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలోకి వెళ్లిపోతున్నారని నాగిరెడ్డి వర్గం తెగ పోస్టులు పెడుతోంది. మరోవైపు దేవన్ రెడ్డి సైలెంట్గా విజయవాడలో మకాం వేసి జనసేన నాయకుల్ని కలిసి గాజువాక సీట్ ఇవ్వమని అడిగారట. అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. దాంతో మళ్లీ వైసీపీ అధిష్టానం దగ్గర తమ బలం చూపించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకుల చేత సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి కానీ లేదా దేవన్ రెడ్డికి కానీ సీట్ ఇవ్వాలని, గెలిపించి తీరుతామని, ఉరుకోటి చందుకు ఇస్తే క్యాడర్ సహకరించదని అధిష్టానానికి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క 87వ డివిజన్ కార్పొరేటర్ కోమటి శ్రీనివాస్, 74వ డివిజన్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పల్లా రమణలు గాజువాక నుంచి వైసీపీ టికెట్ కోసం లాబింగ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం జగన్ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉరుకోటి చందుని ప్రకటించడంతో వారి లాబింగ్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో కానీ ఒకవేళ టికెట్ దక్కకపోతే వారిద్దరూ చందుకు సహకరించే పరిస్థితి లేదంటున్నారు. అదలా ఉంటే రానున్న ఎన్నికల్లో ఉరుకోటి రామచంద్రరావుకి సీటు రావడం వెనుక మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ సీనియర్ నాయకుడు దామా సుబ్బారావులున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్పై నెగ్గిన నాగిరెడ్డి ఎమ్మెల్యేగా నియోజకవర్గం ప్రజల్ని పట్టించుకోకపోవడం, పార్టీ కార్యక్రమాలను కూడా అధిష్టానం చెప్పిన విధంగా చేయకపోవడం వల్లే సీటు రాలేదని తెలుస్తోంది. అలాగే వైసీపీ అధిష్టానం ఉరుకోటి రామచంద్రరావుకి సీటు కేటాయించడం వెనుక చాలా లెక్కలే వేసుకున్నట్టు కనిపిస్తోంది. గాజువాక నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం 17% మాత్రమే ఉంది. యాదవ్ సామాజిక వర్గం ఓటర్లు 40% మంది ఉన్నారు. చందు కూడా యాదవ్ వర్గం వ్యక్తే. 3,20,000కు పైగా ఓటర్లు కలిగిన గాజువాక నియోజకవర్గంలో కాపులు, యాదవుల ఓట్లు నిర్ణయాత్మకంగా ఉంటాయి. ఉరుకోటి చందు భార్య కాపు వర్గానికి చెందినవారు. దాంతో యాదవ, కాపు ఈక్వేషన్ కలిసొస్తుందని వైసీపీ పెద్దలు లెక్కలు వేసుకున్నారట. ఇక గాజువాక మొదటి సర్పంచ్ ఉరుకోటి చందు తాత. అక్కడ చందు తండ్రి ఉరుకోటి అప్పారావుకి యాదవ్ వర్గంలో పలుకుబడి ఉంది. ఆ లెక్కలతోనే వైసీపీ అధిష్టానం చందుని పోటీలోకి దించినట్టు తెలుస్తోంది.
యాదవ్ సామాజిక వర్గానికి చెందిన గాజువాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కి చెక్ పెట్టేందుకే వైసీపీ చందు వైపు మొగ్గు చూపించిందని అంటున్నారు. అయితే నాగిరెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు చందుకు వ్యతిరేకంగా పనిచేస్తుండడం, రెబల్గానైనా ఎన్నికల బరిలోకి దిగే పరిస్థితి కనిపిస్తుండటంతో గాజువాక వైసీపీలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది.